రమేష్ గారు సురేష్ గారు ఇప్పుడు అమరావతి రైతుల విషయంలో 16 నెలలైనా సరే ఆ రైతులకు ఎటువంటి న్యాయం చేయలేదు అని చెప్పి వాళ్ళే క్లియర్ గా వాళ్ళందరూ మాట్లాడుతున్న సంగతి. వాళ్ళు కూడా ఐక్య కార్యాచరణ సమితి ఐకాస కింద ఫామ్ అయ్యి నిన్న మీటింగ్ పెట్టడం కూడా జరిగింది. అందులో ఏ విధంగా రైతులందరూ మాట్లాడారో కూడా మనం చూసాం. వాళ్ళలో ఈ ప్రభుత్వం కూడా తమకు న్యాయం చేయలేదు అనేది క్లియర్ గా వాళ్ళందరూ కూడా మాట్లాడుతున్న సంగతులు. ఇప్పుడు ఆయన చెప్తున్నారు, మేము చంద్రబాబు నాయుడు గారు ఒక కమిటీ వేశారు, ఆ కమిటీ అనేది లేకపోతే సమస్యలు ఎలా పరిష్కారం అవుతాయి, అధికారులు చేయట్లేదు కాబట్టి ఈ కమిటీ చేస్తుందని చెప్పి ఆయన చెబుతున్నారు. అసలు ఇక్కడ సమస్య అనేది ఏంటి? ఎక్వైరీ చేయని ల్యాండ్ని వీళ్ళలో ఉన్న కొంతమంది రైతులకు ప్లాట్స్ కింద అలాట్ చేసేసి వాళ్ళకి ఆ ప్లాట్స్ ఇవ్వడం జరిగింది. ఆ నెంబరింగ్ ఇచ్చారు కాబట్టి వాళ్ళు అక్కడికి వెళ్తే మేము భూమి ఇవ్వలేదు కదా అనేది మెయిన్ సమస్య. కానీ వీళ్ళు ఎక్కడా కూడా ఆ రోజు నుంచి 16 నెలలుగా ఇప్పటి వరకు కూడా ఆ ప్లాట్స్ ని మార్పు చేసిన దాఖలాలు ఈ రోజు వరకు మనం చూడాల. ఎక్కడా కూడా ఆ ప్లాట్స్ ని మార్చి వీళ్ళకి వేరే చోట ప్లాట్స్ అలొకేట్ చేయడానికి ఎక్కడా కూడా ప్రయత్నాలు చేసిన సందర్భాలు లేదు. మీరు కూడా చెప్పడం జరిగింది సురేష్ గారు, పెమ్మసాని చంద్రశేఖర్ గారు కూడా చాలా సార్లు చెప్పినా సరే ఆ పని జరగలేదు అని. అంటే కూటమి ప్రభుత్వం ఏ విధంగా అన్ని విషయాల్లో, ఈ ఒక్క విషయమే కాదు, అమరావతి రాజధాని విషయంలో కానీ, పోలవరం విషయంలో కానీ, విశాఖ ఉక్కు కర్మాగారం ప్రైవేటైజేషన్ విషయంలో కానీ, మెడికల్ సీట్ల ప్రైవేటీకరణ విషయంలో కానీ, P4 అని చెప్పి ఏదో పేదలను మేము వాళ్ళకి ఎవరికి దాతలకి అప్పచెప్తాం, వాళ్ళని కోటేశ్వర్లు చేస్తాం అన్న విషయంలో కానీ, లేదా తల్లికి వందనం 87 లక్షల మంది ఉంటే 67 లక్షల మందికే ఇచ్చి మిగతా వాళ్ళకి కోసి పారేసిన విషయంలో కానీ, అన్నదాత సుఖీభవ ఆ రైతులకి 20,000 ఇస్తామని చెప్పి మొట్టమొదటి సంవత్సరం ఎగ్గొట్టి ఈ రోజున 5,000 మాత్రమే కేవలం వేసి చేతులు దులుపుకున్న విషయంలో గాని, నిరుద్యోగ విషయంలో గాని అసలు 16 నెలలైనా సరే ఈ రోజుకి అప్పచెప్పలా. అలాగే మహిళలకు నెలకు 1,500 ఇస్తానన్న విషయంలో గాని వెళ్ళడం లేదు అనేది అందరికీ కొంచెం మాట్లాడకుండా మీరు రాజధాని గురించి మాట్లాడుతూ ఉంటారు. ఎప్పుడు 90% కంప్లీట్ అయింది, 90% అన్ని కూడా అన్ని ప్లాట్లు ఇచ్చాం. ఒక 10% కొంతమంది ఇంట్రెస్ట్ లేనప్పుడు జరిగినటువంటి అంశాలు సానుభూతి కందం చూపిస్తున్నాం, సంతోషం. రైట్. వైసీపీకి మొదటిసారిగా అమరావతి రైతుల పట్ల సానుభూతి చూపించినందుకు ధన్యవాదాలు చెప్పుకోవాలి.